నమస్తే వ్యూస్. ఈ మధ్య కాలంలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా ఉన్నది ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. ఒక స్థలం మనకంటూ కొనిపెట్టుకోవడం, అది ఫ్యూచర్ లో ఒకంత రెండింతలు మూడింతలు అయ్యి మనకి ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఎస్, మీ అందరికి మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ సన్యుగా వాళ్ళు కైలాష్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. నిజామాబాద్ హైవే కి పక్కనే అండ్ మార్కెట్ వాల్యూ కన్నా 15 to 20% మినిమం తగ్గింపులో వాళ్ళు అమ్ముతున్నారు. ఒకసారి మీ ప్రాజెక్ట్ గురించి, ప్లాట్స్ గురించి చెప్తారా? ఇది ప్రాజెక్ట్ సంజీవ కైలాష్ అని చెప్పి మేడ్చల్ దగ్గర ఉందండి. మేడ్చల్ నుంచి మీకు అబౌట్ ఒక 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్ సంజీవ కైలాష్ అని చెప్పి ఒక 8.5 acres లో 112 plots తో మేడ్చల్ కి అతి చేరువలో స్టార్ట్ చేస్తాం. కానీ బయట ఉన్న రేట్ కంటే, మార్కెట్ రేట్ కంటే మీరు ఆల్మోస్ట్ 15 to 20% తగ్గించే ఇస్తున్నారు అన్నారు కదా, ఇది ఎలా పాసిబుల్? ఎలా పాసిబుల్ అంటే మార్కెట్ లో ఎప్పుడన్నా కానివ్వండి, రియలిస్టిక్ ప్రైజెస్ అనేది మనం పెట్టుకుని ముందుకు వెళ్తా ఉంటే గనక, మార్కెట్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉంటే గనక అందరూ బెనిఫిట్ అవుతారండి. అటు కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు, ఇటు కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయండి. చుట్టుపక్కల హైలైటింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, రైట్ నౌ ఉన్నాయి, ఫ్యూచర్ లో రాబోతున్నాయి, ఒకసారి చెప్తారా? హైలైట్ అంటే రీసెంట్ గా ఇప్పుడు మీరు ఈ 2025 లో మొన్న మనకి చీఫ్ మినిస్టర్ గారు ఏవైతే కనుక డిక్లేర్ చేశారో మెట్రో రైల్ అక్కడికి ప్రపోజల్ ఇంతకు ముందు మనకి పారడైజ్ హోటల్ నుంచి మనకి కొండలకోయ వరకు ఉండేది. ఇప్పుడు అదే ప్లాన్ ఏవైతే ఉంటుందో కండ్లకోయ నుంచి మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ చేశారండి. సో అక్కడ నుంచి ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ ఎప్పుడైతే మనకి డౌన్ ద లైన్ ఫ్యూచర్ లో వస్తుందో, వచ్చిన దాని తర్వాత మన సంయుగ కైలాష్ అనేది అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5 minutes డ్రైవ్ అండి. హైవే నుండి ఎంత దూరం? హైవే పక్కనే అన్నారు కానీ ఎంత దూరం? హైవే నుంచి మీకు 1.5 kilometers వస్తుంది. రోడ్ సంగతి అండి? రోడ్ సంగతి అంటే మీకు నేషనల్ హైవే నుంచి NH44 ఏదైతే కనుక నిజామాబాద్ మీకు నాగ్పూర్ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మా ప్రాజెక్ట్ కి 100 feet కనెక్టివిటీ రోడ్ ఉందండి. ఈ కైలాష్ 8.5 acres ప్రాజెక్ట్ ఏవైతే ఉందో 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. సో కనెక్టివిటీ అనేది మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో 112 plots లో ఎన్ని ఇమీడియట్ గా కస్టమర్స్ కావాలంటే కొనుక్కోవడానికి రెడీగా ఉంది? కొనుక్కోవడానికి మనకు ఉన్నాయండి. హాఫ్ వరకు మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయి. హాఫ్ అయిపోయాయి. ఫ్లైఓవర్ ఫ్రమ్ పారడైజా? అవునండి, పారడైజ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ మేడ్చల్ మీరు వచ్చారు కదా, ఇప్పుడు మేడ్చల్ వరకు మనకి ఎన్నో ఫ్లైఓవర్స్ ఉన్నాయండి. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అండి ఇది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఈ ప్లాట్స్ అన్ని ఎంత వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి చూడండి. ఎవరు అంటే ప్లాట్స్ వేసేసాం కదా, వెళ్ళిపోయాం కదా, అలా కాదు. వీళ్ళు ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. పక్కన చెట్లు కానీ, రోడ్స్ కానీ, ఆ మధ్యలో రోడ్స్ కానీ. ఇది 40 feet రోడ్ అండి? ఇది 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ మీకు 30 feet రోడ్స్ ఉంటాయి. ఓకే. ప్లాట్ సైజ్ ఎంత అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ యార్డ్స్ నుండి మనకి అవైలబుల్ ఉంది? ప్లాట్ సైజెస్ ఇక్కడ అండి 214 అండి, 214 గజాల నుండి మనకి ప్లాట్ సైజ్ అవైలబుల్ అండి. అంటే మెయిన్ రీజన్ మేము 214 ఎందుకు పెట్టాము అంటే, ఇప్పుడు మనకి ఎవరన్నా కొంపల్లిలో విల్లా కావాలి, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే కనుక కొంపల్లి ఇప్పుడు ఆప్షన్ అండి వాళ్ళకి. అక్కడైతే కనుక 4 to 5 crores అనేది వాళ్ళ ఓవరాల్ బడ్జెట్ అవుతుందండి. సో అలా కాకుండా నేను ఇప్పుడు ప్లాట్ తీసుకుంటాను, ఒక 55 to 60 lakhs మధ్యలో ప్లాట్ తీసుకుని ఒక 2 years లో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటానంటే ఐడియల్ గా ఒక 200 square yards అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ 214 గజాల్లో మీకు క్లియర్ గా చిన్న గార్డెన్ స్పేస్ పెట్టుకుని రేపు ఒక 2 years లో మీరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు అండి, ఏ కస్టమర్ అన్నా. సో అందుకనే మొత్తం 112 ప్లాట్లు కూడా మనం అదే సైజెస్ లో మోర్ ఆర్ లెస్ ఉన్నాయి. ఎవరికన్నా ఇంకా పెద్దగా కావాలంటే ఒక 2 ప్లాట్లు జాయిన్ చేసుకుంటే కనుక 400 square yards కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సూపర్. ప్లాట్ తీసుకోవాలి అంటే ఏ పర్మిషన్స్ కావాలి? ఆ పర్మిషన్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేశారా? కస్టమర్స్ ఎలా వాటిని వెరిఫై చేసుకోవచ్చు? అబ్సల్యూట్లీ అండి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది HMDA అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ అండి. మనం రెరా రిజిస్ట్రేషన్ కూడా చేసామండి. సో బేసికలీ ఈ 2 ఆస్పెక్ట్స్ అయితే కీ ఆస్పెక్ట్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ మీకు ఏంటంటే డాక్యుమెంటేషన్ పరంగా లింక్ డాక్యుమెంట్స్ ఏమన్నా కస్టమర్స్ కి ఎవరికన్నా కావాలన్నా కానీ 1953 నుంచి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయండి. 1953 నుంచి మీకు ఏ డాక్యుమెంట్ అన్నా కదా, దాంట్లో మీకు కన్వర్షన్స్ కావచ్చు, ఆర్ఓవర్స్ అనుకోవచ్చు, పహానీస్ కావండి, ఏ డాక్యుమెంట్ అయినా కానీ మనం కస్టమర్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే కనుక మా ఆఫీస్ కి వచ్చి ఒకసారి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మా దగ్గర ఆ సెట్ తీసుకుని అవి వాళ్ళు లీగల్లీ వెరిఫికేషన్ చేసుకున్న దాని తర్వాత పూర్తిగా సాటిస్ఫై అయిన దాని తర్వాత మూవ్ అనవచ్చు. సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లోన్స్ కూడా అప్లై చేసుకుని అవైల్ చేసుకోవచ్చు అండి. ఇంకొక గ్రేటెస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆల్రెడీ ప్లాట్ తీసుకొని అందులో విల్లా కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఈ ప్లాట్స్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ హైలైట్స్ చెప్తారా? లొకేషన్ హైలైట్స్ అంటే ఫస్ట్ మేడ్చల్ టౌన్ కి అతి సమీపంలో ఉందండి. మీకు హార్డ్లీ ఒక 10 minutes లో మీరు 5 to 10 minutes లో మీరు మేడ్చల్ నుంచి ఇక్కడికి కవర్ అప్ రావచ్చు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంప్లాయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కండ్లకోయ ఐటీ పార్క్ అనేది మనకి చాలా నియర్ అండి. అక్కడ నుంచి ఓఆర్ఆర్ దాని తర్వాత మనకి మీరు ఇప్పుడు వచ్చారు 15 minutes కూడా పట్టింది అది. సో మీరు డెవలప్మెంట్స్ కూడా అన్ని చూస్తున్నారు. ఇక్కడ మనకి మల్టిపుల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది MNCs ఏవైతే ఉన్నాయి ఇక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి. కోకోకోలా ఫ్యాక్టరీ ఒకటి రీసెంట్ గా ఓపెన్ చేశారు, చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదనే అది ఓపెనింగ్ జరిగింది. సో ఇట్లా ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అయ్యడానికి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అలానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి ఎడ్యుకేషన్ విత్ ఇన్ ఒక 15 minutes డ్రైవ్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్స్ అన్ని మనకి అవైలబిలిటీలో
ఉన్నాయండి.